హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్లో 3 వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, ఈ వీడియోలో చూపించిన ప్రకారం చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, నేను సేల్లో ఇంతకుముందు అమెజాన్ సేల్లో నేను హాలీల్యాండ్ కంపెనీ నుంచి మైక్ తెప్పించుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా యూసేజ్ కోసం, వాయిస్ రెడ్యూస్ కోసం తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నేను డిజిటెక్ మైక్ వాడేవాడిని. దాని నుంచి అప్గ్రేడ్ అవ్వడానికి వాడిని. అది ఏమో నాకు 5,000 రూపీస్ పట్టింది. 5,000 కాదు, 4,599 రూపీస్ పట్టింది ఇది డిజిటెక్ మైక్. సో దాని నుంచి అప్గ్రేడ్ అవుదాం, ఆడియో క్వాలిటీ కొంచెం పెంచుదాం, దాన్ని బట్టి మనకు వ్యూవర్షిప్ కూడా కొంచెం పెరుగుతుందనే ఉద్దేశంతో నేను హాలీల్యాండ్ నుంచి మైక్ తెప్పించుకున్నా. చూడండి, ఇక్కడ వాడుతున్నా కదా. అయితే దీని గురించి నేను అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేసిన. అన్బాక్సింగ్ వీడియో చేసేటప్పుడు నేను చెప్పింది ఏంటంటే, అన్బాక్సింగ్ వీడియోతో తర్వాత కొన్ని రోజులు వాడి దీని గురించి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. ఇది ఎలా పనిచేస్తుంది, మైక్ లౌడ్గా ఎలా పనిచేస్తుందనే చెప్తా. సో ఇది హాలీల్యాండ్ మైక్. దీనికి మనకు ఎక్స్ట్రా స్టిక్కర్స్ హాలీల్యాండ్ మైక్ కంపెనీ నుంచి వచ్చిన యాక్సెసరీస్, 2 నెక్ బ్యాండ్స్ లాంటివి, అదే నెక్లెస్ లాంటివి ఉంది. ఇవి వేసుకొని మనం మైక్ అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత కాలర్ క్లిప్ లాంటివి 2 వచ్చినాయి. దీనికి కూడా మ్యాగ్నెట్ ఇచ్చారు. తర్వాత దీనికి ఆక్స్ మైక్ లాంటిది ఒకటి ఇచ్చారు. మన కెమెరాకైనా కనెక్ట్ చేసుకోవచ్చు, వేటికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్యూ స్టిక్కర్స్ ఇచ్చారు. మన హాలీల్యాండ్ మైక్ లోగో నచ్చకపోతే ఈ స్టిక్కర్స్ అని వేసుకోవచ్చు, అతికించుకోవచ్చు, లేకపోతే కస్టమైజ్ చేయించుకోవచ్చు స్టిక్కర్స్. తర్వాత మనకి ఇది ఛార్జింగ్ పోర్టబుల్ కేబుల్ ఒకటి ఇచ్చారు. తర్వాత మనకు ఈ క్యాట్ ఇది ఉంటాయి కదా, కాలర్ మైక్కి నాయిస్ రెడ్యూస్ క్యాట్ లాంటివి అంటారు. క్యాట్ ఏదో అంటారు, దీన్ని బిడ్ క్యాట్స్ ఏదో అంటారు, సంథింగ్ గుర్తులేదు. తర్వాత మనకు ఒక కేబుల్, అదేంటంటే ఐఫోన్కి వాడితే దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి. తర్వాత మనకు ఇదే మైక్స్ మెయిన్ ఇంపార్టెంట్, మైక్రోఫోన్స్. తర్వాత అదే శాంసంగ్ ఫోన్కి వేటికి సి టైప్ లాంటిది ఒకటి ఇచ్చారు. తర్వాత ఇది మనం ఇది కెమెరాకి అటాచ్ చేసుకోవచ్చు. ఈ కేబుల్ యూజ్ చేసుకొని కెమెరాకైనా, లేకపోతే వేటి ఎక్స్ట్రా పెద్ద కెమెరాస్కి వాడతాం కదా, వాటికి దీన్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అలా ఫ్యూ కాంపోనెంట్స్ ఇచ్చారు. ఆ కాంపోనెంట్స్ అన్నీ బాగున్నాయి. దాని కాంపోనెంట్ కోసం మనకు ఒక కాంపోనెంట్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక కేసు, కాంపోనెంట్ పెట్టుకోవడానికి కేసు, ఇవన్నీ దీంట్లో పెడితే ఛార్జ్ అయిపోతాయి. దీంట్లో పెట్టేసుకుంటే ఛార్జ్ అయిపోతుంది. క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇయర్ పాడ్స్ ఛార్జ్ అయితే చూడు అట్లా ఛార్జ్ అయిపోతున్నాయి. తర్వాత ఈ కేబుల్స్ ఎలా ఛార్జ్ అవుతాయంటే, మన ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ కేబుల్స్ ఛార్జ్ అయిపోతాయి. తర్వాత దీనికి వెనకాల ఇట్లుంది కదా, దీనికి మనం పవర్ బ్యాంక్ కానీ, లేకపోతే వేరే టీవీ ఏమైనా అటాచ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా సెట్ లాంటిది ఇచ్చారు. ఐఫోన్ కానీ దానికైనా, తర్వాత నార్మల్ ఫోన్ దానికైనా సరే. సో ఇవి యాక్సెసరీస్ అవన్నీ పర్లేదు, బాగున్నాయి. తర్వాత మైక్ గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇదే హాలీల్యాండ్ నుంచి వచ్చే మైక్ కాంపోనెంట్. సో ఇదేంటంటే, ఇది ఇట్లాంటివి 2 ఇస్తారు మనకు. ఒకటి నేను కాలర్కి పెట్టుకున్నా, రెండోది మీకు చూపిస్తున్నా. దీంట్లో 2 సెట్స్ వస్తాయి. దీనికి సంబంధించి ఇది కూడా వస్తుంది. ఇది మన కెమెరాకి వాటికి డిస్టెన్స్ బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఇంకా వాడలేదు. ఇది వాడినాక కూడా మీకు సపరేట్గా వాడింది కూడా వీడియో చేసి పెడతాను. సో దాంతోపాటు ఇలాంటి కేసు ఒకటి ఇస్తారు. ఈ కేసులో మనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్స్ అన్నీ ఛార్జ్ అయిపోతాయి. ఇవన్నీ ఛార్జ్ అయిపోతాయి. ఎక్స్ట్రా అవన్నీ ఇచ్చి దాన్ని వీడియో చేసిన. సో దీన్ని బట్టి నాకు దీన్ని యూసేజ్ చాలా పనిచేసింది. ఏంటంటే వాయిస్ రెడ్యూసింగ్ కానీ, ఎక్కడైనా క్రౌడ్లోకి పోతే దీన్ని, అంటే నేను ఇంకా క్రౌడ్లో వాడినాను, నాకు అక్కడ బెస్ట్ అవుట్పుట్స్ కానీ అన్నీ ఇచ్చింది. తర్వాత ఏంటంటే, నేను ఎక్కువ డిస్టెన్స్లో కూడా కెమెరా పెట్టి దీనికి ఇలాంటిది అటాచ్ చేసుకొని దాదాపు కొన్ని ఫీట్స్ దాకా డిస్టెన్స్లో మనం దీన్ని మన వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, లైవ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. దీని కేపబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వాడిన మైక్లో, డిజిటెక్లో కొంచెం నాయిస్ రెడ్యూసింగ్ కొంచెం ప్రాబ్లం అయ్యేది. దీంట్లో ఆ ప్రాబ్లం అనే ఇష్యూ లేదు. ఎందుకంటే నేను వాయిస్ రెడ్యూసింగ్ బటన్ నొత్తంగానే పూర్తిగా వాయిస్ రెడ్యూస్ అయిపోతుంది. అంత మంచి ఫీచర్స్ ఉన్నాయి.
తర్వాత మీకేం చెప్తున్నానంటే తర్వాత అదర్ థింగ్ ఏంటంటే దీనికి మనం కనెక్ట్ చేసుకోవడానికి ఒక యాప్ కూడా ఉంది, హాలీల్యాండ్ యాప్. ఆ హాలీల్యాండ్ యాప్లో మనకి ఈ సెట్టింగ్స్ అని చేసుకోవచ్చు. దానికి సంబంధించి సపరేట్ వీడియో నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడతాను. సో దాంట్లో ఏంటంటే దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ దాంట్లో చేసుకోవడానికి వీలుగా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకు లౌడ్గా ఉంటే లౌడ్, లేకపోతే మన దానికి నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేస్తుందో లేదో దాంట్లో చూసుకోవచ్చు. మన వాయిస్ ఎంత ఫ్రీక్వెన్సీతో ఎంత ఎగ్జాక్ట్గా రికార్డ్ అవుతుందో కూడా దాంట్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఆ యాప్లో మనం రికార్డ్ చేసుకుంది మన క్లియర్గా వాయిస్ ఉందా లేదని చూసుకోవడానికి యాప్ ఉంది. ఆ యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఆ ఫ్యూచర్స్ అని ఉన్నాయి. సో నాకు తెలిసిన మట్టుకైతే ప్రతి యూట్యూబర్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా బడ్జెట్ కావాలంటే కొనుక్కోండి. బడ్జెట్ కొంచెం అంటే మీ యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వడానికి, లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ లైవ్స్ వాటిని గ్రో అవ్వడానికి ఈ మైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తానంటే మీ ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మైక్లో ఆ కేపబిలిటీ ఉంది. కానీ ఏంటంటే ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తే ఈ మైకు దీనిలో బ్యాడ్ క్లాక్స్ కూడా ఉన్నాయి. అదే అంటే ఏమంటారు దాన్ని మర్చిపోయా, అదే దీంట్లో కొన్ని ఫ్లాస్ ఏంటంటే ఎక్కువ చుట్టుపక్కల ఎక్కువ నాయిస్ ఉంటే రికార్డ్ అయిపోతుంది. అంటే వేరే యూట్యూబర్స్ కొంతమంది చెప్తున్నారు, అందరు చెప్పలేదు, కొంతమంది చెప్తున్నారు అంటే వాయిస్ రెడ్యూషన్ బాగా పనిచేస్తుందంటే అవును పనిచేస్తుంది, కొంచెం కొద్ది వరకు మాత్రమే. దాని తర్వాత వాయిస్ క్యాన్సిలేషన్ కూడా పనిచేయట్లేదు, నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేయట్లేదు. అంటే అది రికార్డ్ చేసేసుకుంటే చుట్టుపక్కల ఎంత కొంచెం లౌడ్ సౌండ్స్ ఎక్కువ వస్తే చేసేసుకుంటే అదొక్కటే దీంట్లో డిసడ్వాంటేజెస్. మనం క్లోజ్డ్ ఏరియాలో రికార్డ్ చేసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ బాగానే పనిచేస్తుంది. బయట ఏరియాలో మనం రికార్డ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం అదర్ సౌండ్స్ రికార్డ్ అవుతాయి. సో ఆ అదర్ రోడ్స్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్, బస్ స్టాపు, లేకపోతే గుడి ఆ ప్రాంతాల్లోకి పోతుంటే ఆ నాయిస్ క్యాన్సిలేషన్ నాకైతే పని చేయలేదు. అప్పుడు నేను బటన్ ఆన్ చేసిన పని చేయలేదు. ఎందుకంటే నా మైక్లో ప్రాబ్లమో లేకపోతే అన్ని మైక్లో అలా ఉందో తెలియదు. సో ఇది ఓవరాల్గా ఈ మైక్ గురించి నా ఒపీనియన్. నేనేం చెప్తానంటే మీకు బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ క్వాలిటీ కావాలంటే వాయిస్లో ఈ మైక్ కొనుక్కోవడం బెటర్. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు వాయిస్ ఈ మధ్యకాలంలో 3-4 వీడియోస్ రికార్డ్ చేసుకున్న తర్వాత అవుట్ సైడ్ రికార్డ్ చేసుకొని తర్వాత ఎడిటింగ్ చేసుకుంటాను కదా వీడియోస్. ఆ వీడియోస్లో నాకు అవుట్పుట్ బాగా అనిపించింది, నాకు నచ్చింది. తర్వాత నేను ఏం చెప్తున్నానంటే మీరు యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ అవ్వడానికి ఈ వాయిస్ క్వాలిటీ బాగా పనిచేస్తుందని నా ఒపీనియన్. అయితే నాకైతే బాగా నచ్చింది. మీకు మీ బడ్జెట్ బట్టి, అవైలబిలిటీ బట్టి కొనుక్కోండి. ఇది ఒక మైక్, ఇంకొకటి డిజిటెక్ మైక్. ఆ డిజిటెక్ మైక్ దీన్ని కంపేర్ చేసి ఇంకొక వీడియో చేస్తాను, అది కూడా చూసి నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. సో ఇలాంటి వీడియోస్ మీకు నేను ప్రతి వీక్స్ తేడానికి ట్రై చేస్తాను బాగా. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.